రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములను అందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని ప్రేమించి మీ కృప మా ఎడల కుమ్మరించినందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, ఎన్నో ప్రమాదాల నుంచి మమ్మల్ని రక్షించారు, మా ప్రయాణాలన్నీ క్షేమకరంగా మార్చారు, ఏ సమస్య లేకుండా ఎటువంటి కృంగుదల రాకుండా మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచారు. ఈ రాత్రి మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి ప్రార్థించుకునే ధన్యత దయచేశారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎస్ లార్డ్, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, దావీదు భక్తునికి చూపిన కృపను ఈ రోజున మా అందరికీ చూపించబోతున్నందుకు స్తోత్రాలు అయ్యా. మీ కృప లేనిదే మేము బ్రతకలేము తండ్రి. మీ కృప ద్వారానే అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. మీ కృప ద్వారానే మాకున్న సమస్యల నుంచి మాకు విడుదల వస్తుంది. మీ కృప ద్వారానే మా ఆయుష్కాలం పెరుగుతుంది నాయన. అటువంటి కృపను ఈ రోజున ఈ రాత్రి సమయమందు ఈ ప్రార్థనలో ఉంటున్న ప్రతి బిడ్డకు దయచేయండి. మీ యొక్క శాశ్వతమైన కృపతో ప్రతి బిడ్డను ఈ రాత్రి యందు అభిషేకించండి తండ్రి. అయా, ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నారు, ప్రార్థిస్తున్నారు. వారందరి నిమిత్తం మేము పేరు పేరున అడుగుతున్నాం, మొరబెడుతున్నాం తండ్రి. అయా, వారికి ఉన్న ఆ బలహీనతను, వారికి ఉన్న ఆ వ్యాధిని, వారు అనుభవిస్తున్న ఆ వేదనను ఈ రాత్రి అందు కొట్టివేయండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. దురాత్మ అంధకార క్రియల నుంచి, చేతబడి శక్తుల నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిన గర్భఫలము లేని వారు ఉన్నారు నాయన. గర్భఫలము అనే గొప్ప బహుమానం వారికి రాత్రి అందు మీరే కలగజేయండి ప్రభువా. గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును రక్షణ క్షేమమును దయచేయండి ప్రభువా. అయా, అనేక మంది అప్పులు కట్టలేని పరిస్థితిలో అయా దుఃఖిస్తున్నారు, అవమాన భారాన్ని మోస్తున్నారు. అప్పుల నుంచి విడుదల దయచేయండి. వారు చేస్తున్న ఆ పనులలో దీవెనలను, ఆశీర్వాదములను కుమ్మరించండి. తలగానే గాని తోకగా ఉండరు అనే మీ వాగ్దానము ఈ రాత్రి అందు వారి జీవితంలో స్థిరపరచండి ప్రభువా. నాయన, కుటుంబంలో సమస్యలు, విభేదాలు, గొడవలు, యవన బిడ్డలైతే మారు మనసు లేక తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. వారికి మారు మనసు దయచేయండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య ఆస్తిపరమైన గొడవలు ఉన్నాయి తండ్రి. అవన్నిటినీ కూడా సర్దుమణిగేలాగున సహాయము దయచేయండి. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు, అనుమానాలు, తగాదాలు అన్నిటినీ కూడా తొలగించండి. ప్రేమతో జీవించే కృప చూపించండి తండ్రి. అయా, అనేక మంది అయా కోర్టు కేసులో చిక్కుబడ్డారు నాయనా. వారి పక్షాన మీరు వాదించి వారిని గెలిపించండి, విడిపించండి. ఎవరైతే బిడ్డలు అసంతృప్తితో ఉన్నారో, నిరాశలో ఉన్నారో, ఆత్మహత్య తలంపులతో జీవిస్తున్నారో వారిని దర్శించి వాటి నుంచి విడిపించండి ప్రభువా. ఎంతో మంది నైట్ డ్యూటీల్లో, ప్రయాణాల్లో ఉన్నారు. ఏ సమస్య రాకుండా రాత్రంతను వారిని భద్రపరచండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా మంచి ఉద్యోగం వారికి దయచేయండి అయ్యా. ఎవరైతే సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారో సొంత గృహమును బిడ్డలకు దయచేయండి నాయన.
వివాహాల నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నారు. వయసు మీద పడుతుందని, సరైన సంబంధం రావట్లేదని చింతిస్తున్నారు నాయన. అయ్యా, వారికి త్వరగా వివాహము జరిగించండి. మంచి సంబంధం రావడానికి కృప చూపించండి. అయా, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అన్నిటినీ కూడా శాంక్షన్ చేయమని బ్రతిమాలుకుంటున్నాము. వివిధ దేశాల్లో స్థిరపడ్డారు. వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి తండ్రి. రక్షణను దయచేయండి. విదేశాలు వెళ్తూ ఉండగా ఇమిగ్రేషన్ ప్రాసెస్లో, వీసా విషయంలో సహాయము దయచేయండి ప్రభువా. మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉన్న సైనికులందరినీ కూడా పేరు పేరున ఈ రాత్రి అందు దీవించి వారిని భద్రపరుచుకొనమని, మేమందరము కూడా అలసిపోయి సేద తీరబోతూ ఉన్నాము. మంచి నిద్ర మాకు దయచేయండి తండ్రి. ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవ్వరికి లేకుండా కృప చూపించండి అయా. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన, మరే ఇతర సమస్యల వలన ఎవరు భయపడకుండా, భీతి చెందకుండా అయా ఈ రాత్రంతను కూడా సుఖంగా సేద తీరే కృపా భాగ్యము దయచేయమని, మీ యొక్క అగ్ని కంచ ప్రతి బిడ్డ గృహము చుట్టూ ఏర్పరచుమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా కలిగిన సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మాలో ఉన్న ప్రతి బిడ్డను నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.